యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలోని లింగరాజ్పల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సోమిరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా సోమవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సోమిరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా సోమవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి మా గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించి పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకి బహుమతులు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. నేను సంపాదించిన సంపాదనలో 10% క్రీడలకు, ముగ్గుల పోటీలతో పాటు పేద ప్రజలకు నేను అండగా ఉంటూ వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నానని ఆయన అన్నారు. లింగరాజుపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచి ఏదైనా ఒక అవార్డు వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. నేను చేసే ఈ సేవా దృక్పథమే తప్ప రాజకీయ కోణం లేదని, మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో నాలాగే ప్రతి ఒక్కరూ పేద ప్రజలకు అండగా ఉండాలని ఆయన కోరారు. గ్రామాలు, మండలాలు, జిల్లాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సోమిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎంత సంపాదించడం అనేది ముఖ్యం కాదు, ప్రజలకు ఎంత సేవ చేసాం అనేది ముఖ్యమనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను మన గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏ రాజకీయ లబ్ధి కోసమో, వ్యక్తిగత అవకాశాల కోసమో గ్రామానికి నేను రావడం లేదు. ఒక సేవా దృక్పథంతోనే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో, గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా గవర్నమెంట్ ఉత్సవాలను కూడా గత 4 సంవత్సరాల నుంచి మన గ్రామంలో ఉన్న యువతను ప్రోత్సహించడము,
వారికి పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో మండల స్థాయిలో క్రికెట్ ఉత్సవాలను నిర్వహించడము, వారు కూడా మన గ్రామంలో మన గ్రామాన్ని పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కూడా కృషి చేశారు. గతంలో కూడా మన గ్రామం తరఫున లింగరాజుపల్లి గ్రామంలో క్రికెట్ ఫస్ట్ ప్రైజ్ కొట్టడం జరిగింది. మరి యువత ఈ సంవత్సరం కూడా క్రికెట్ ఫస్ట్ ప్రైజ్ కూడా మరియు గెలవడం జరిగింది. చాలా యువకులు మన గ్రామంలో ఉన్నారు, ఉత్సాహవంతులు. యువకులు చెడుదారులు పట్టకుండా వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని, మరియు వాళ్ళు మన గ్రామంలో ఏకతాటిపై ఐక్యతతో ఉండాలని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా సమాజ సేవే లక్ష్యంగా మరియు ప్రజలు కానీ యువకులు కానీ అందరూ ఐక్యతతో ఉండాలని ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం తప్ప ఎటువంటి వ్యక్తిగత అవకాశాలు మాత్రం లేవు. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇంకా మరిన్ని సేవ చేయాలని ఆలోచనతో ఇంకా ముందు మన గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ఒక రోల్ మోడల్గా ఒక అవార్డు దక్కే విధంగా ప్రయత్నం చేస్తానని, గ్రామంలో ఉన్న ప్రజలకు మరియు కాళ్ళను ఎగిరేసే విధంగా మన గ్రామాన్ని ఒక ఆదర్శవంతంగా మన గ్రామ పెద్దల సహాయంతో ముందుకు పోతానని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. యువకులు సపోర్టుగా ఉండాలి, మరియు గ్రామ ప్రజలు సపోర్టుగా ఉండాలి. మరిన్ని కార్యక్రమాలను కూడా మనం ముందుకు సేవా దృక్పథంతో చేస్తూ ఉంటాను. మరి మీ సపోర్ట్ ఉన్నంత కాలము మేము మీ సేవలో నిమగ్నమై ఉంటానని మీ పెన్నంటి ఉంటానని ఈ సభ